30 years 1000 సినిమాలు సాంగ్స్ అంటే ఇంక లెక్కలేదు. ఆల్మోస్ట్ 19 years మాస్టర్ అయిపోయాను. సినిమా పరంగా మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి ఇప్పటికి వస్తున్న చేంజెస్ అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు వేరే అండి. అవుట్డోర్లో కూడా, చలిలో కూడా, ఊటీ లాంటి ప్లేసుల్లో కూడా హార్డ్ వర్క్ అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్కి దాదాపు 7-8 డ్రెస్సులు చేంజెస్ ఉండేవి. ఇప్పుడు సౌందర్య గారు, తను నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎలా ఉంటుందంటే డ్రెస్ మార్చుకోవాలి, ఇమీడియట్గా ఈ డ్రెస్ మార్చాలంటే ఎక్కడ ఏం ఆలోచించండి, వ్యాన్ ఉంటుంది వాళ్ళ ఒకటి ఏంటంటే టెక్నీషియన్ వాల్యూ ఎక్కడ తగ్గిపోతుందంటే మన ఆర్టిస్ట్కి వంగి దండాలు పెట్టడం వల్ల. సౌత్ లాంగ్వేజ్లో చేశారు మేడం మీరు అన్ని. బాలీవుడ్లో అవకాశాలు మీరు రాలేదా, లేకపోతే మీరు వెళ్ళలేదా, చేశారా? లేదు. అనారి అని రామానాయుడు గారి సినిమానే ఒకటి, అదే చంటి అనారి చేసాము. కానీ సంతానం ఇంకో సినిమా కూడా. కానీ ఎందుకో మాకు హిందీ అప్పుడు రాదండి మాట్లాడడం, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది. అదిగాక ఆ టైంలో చాలా బిజీగా ఉన్నాం, తమిళ్ తెలుగు అంతా. ఇవన్నీ వదులుకొని భాష రాని ప్రాంతానికి వెళ్ళి భాషతో ఫైట్ చేస్తూ ఇబ్బంది పడుతూ, అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయా ఒక మనిషి సంపాదించడం, మర్యాద, రెస్పాన్స్, అమౌంట్లు అన్నీ వస్తున్నప్పుడు తెలియని చోట ఫైట్ చేయడం ఎందుకులే అనేసి దూరం అయిపోవడం, అంతే, ఇంకేలేదు. అయినా ఇప్పుడు ఏముందిలేండి, సౌత్ ఇండియా సినిమాలే పాన్ ఇండియా మూవీస్ అయిపోతుంది కదా. అవునా, ఇప్పుడు అన్నీ అవే వస్తున్నాయి కదా. సినిమా పరంగా మీరు కెరీర్ స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి ఇప్పటికి వస్తున్న చేంజెస్ అంటే ఏం చెప్తారు మేడం? ఆన్ లొకేషన్ చేంజెస్ కానీ, టెక్నాలజీ కానీ, ఆర్టిస్ట్లో ప్రవర్తన కానీ అన్నీ. లేదు, అప్పుడు వేరే అండి. అసలు అప్పుడు వాళ్ళ టైమింగ్స్ కానీ, ఆర్టిస్టుల టైమింగ్స్ కానీ, ఈవెన్ డాన్సెస్ కూడా మార్నింగ్ 4:30కి లేపేసేవాళ్ళు. 6 o'clock అంతా లొకేషన్, 7 o'clock అంటే 7 o'clock స్టార్ట్ చేసేవాళ్ళు విత్ మేకప్తో. సో అందరూ మిడ్ నైట్లోనే పని చేసేవారు, రాత్రి నుంచి పని చేసుకుంటుంటారు, మేకప్ వేసుకోవడం. అంటే అవుట్డోర్లో కూడా, చలిలో కూడా, ఊటీ లాంటి ప్లేసుల్లో కూడా హార్డ్ వర్క్ అనమాట. అలా వణుకుతూ వచ్చి స్పాట్లో 7 o'clock స్టార్ట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే అప్పట్లో కెమెరామెన్స్ కూడా ఆ లైట్ కోరుకునేవాళ్ళు అండి. మార్నింగ్ 7 to, ఇప్పుడు అశోక్ కుమార్ నుంచి చనిపోయారనుకుంటా ఆయన కూడా మార్నింగ్ 7 to 11 o'clock వరకే షూట్ చేస్తాడు. తర్వాత మళ్ళీ బ్రేక్, 4 o'clock మళ్ళీ వస్తాడు, అంతవరకు మళ్ళీ రాడు లొకేషన్లోకి. అంటే వాళ్ళకి ఆ లైట్, బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఆ లైటింగ్ కోసమే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు లైటింగ్తో పని లేదు, గ్రేడింగ్లో వచ్చేసాయి కదండి, అన్నీ చేసుకుంటా. అసలు అప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉందండి. ఒకటే మేకింగ్ కానీ, మేకింగ్ స్టైల్ కానీ అన్నీ కూడా చాలా మార్పులు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్కి దాదాపు 7-8 డ్రెస్సులు చేంజెస్ ఉండేవి. అప్పట్లోనే అవుట్డోర్ షూట్లు అంటే అవకాశం ఉండేది కదా ఆర్టిస్ట్. ఇప్పుడు ఒకటి చెప్తానండి, అప్పట్లో హీరోయిన్లు డ్రెస్ చేంజ్, ఇప్పుడు ఉన్న సౌందర్య గారు, తను నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్. ఎలా ఉంటుందంటే డ్రెస్ మార్చుకోవాలి, ఇమీడియట్గా ఈ డ్రెస్ మార్చాలంటే ఎక్కడ ఏం ఆలోచించండి, వ్యాన్ ఉంటుంది, వాళ్ళ మనుషులు 4 ఉంటారు పనిచేసేవాళ్ళు. వాళ్ళ 4 కలిసి ఆ కాస్ట్యూమ్స్ అందరు కలిసి ఒక టవలో పెద్ద చీర చుట్టేస్తే చిన్న ఖాళీ ప్లేస్లో కూడా, లేదా 4 పక్కలు వెనక్కి తిరిగి పట్టుకున్నా లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చేసేవాడు. సో అంత గొప్ప ఆర్టిస్టులు వాళ్ళు. ఇప్పుడు మన క్యారీ వ్యాన్ ఉండాలి, క్యారీ వ్యాన్లో నుంచి దిగడానికి 1 గంట పడుతుంది. ఆడు పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు ఆ బయటే కాపలాగా. ఒకటేంటంటే టెక్నీషియన్ వాల్యూ ఎక్కడ తగ్గిపోతుందంటే మన ఆర్టిస్టులకు వంగి దండాలు పెట్టడం వల్ల. అది ఉండకూడదు. ఫస్ట్ టెక్నీషియన్ వాళ్ళు గుర్తిస్తే, మనం ఉంటేనే కదండి వాళ్ళు, మన లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు. అది మనం ఫస్ట్ గుర్తించగలిగితే, మన కమాండింగ్ అని ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే టైమింగ్కి వస్తారు. ఇప్పుడు ఆ కమాండింగ్ తగ్గిపోయింది, వాళ్ళకి దాసోహం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సో అది చాలా ఉన్నాయి చెప్పడానికి, మనం చెప్తే కాంట్రవర్సీ అయిపోతుంది, చాలా ఉన్నాయి అప్పటికిప్పటికి. మేడం ఈ జర్నీ దాదాపు ఎంత మేడం, 30 సంవత్సరాలు ఉందా జర్నీ మీది? నాదా ఆల్మోస్ట్ 94 మాస్టర్, అంతే 29 years, 30 అనుకోండి. 30 years 1000 సినిమాలు, దాదాపు సాంగ్స్ అంటే ఇంక లెక్కలేదు. ఆల్మోస్ట్ 19 years మాస్టర్ అయిపోయాను నేను. నా ఫస్ట్ సినిమాకి నేను 19 years భారతీరాజా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు. 19 years. సో ఆ టైం నుంచి ఈ టైం వరకు పరిగెడుతూనే ఉన్నాను అనమాట.